బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిషపాడు మండలంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులు ఏఎస్ఐ సుబ్బారావు, స్కూల్ హెచ్ఎం తదితర ఉపాధ్యాయులు, బాలురు, బాలికలు పాల్గొన్నారు. ప్రతి స్కూల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి పిల్లలకు డ్రగ్స్ నుండి దూరపరచాలని పోలీసు ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నిర్వహించవలసింది. గెస్ట్గా ఏఎస్ఐ గారు వచ్చున్నారు, అలానే మహిళా కానిస్టేబుల్ మన స్టాఫ్ అందరూ వచ్చున్నారు. సో అందరూ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మన పాఠశాల ప్రధాన ముందుగా దేవాలరావు స్కూల్ అంటే ఈ 9, 8, 9 తరగతుల్లోనే పిల్లలకి వాటి వచ్చే నష్టాలను కనుక చెప్పినట్లయితే కొంత వాళ్ళల్లో చైతన్యం కలుగుతుంది. సార్ చెప్పేటువంటి సూచనలు, సలహాలు జాగ్రత్తగా విని పాటించి మీ జీవితాలని పక్కదో పట్టించుకోకుండా ఉజ్వల భవిష్యత్తు వైపు ఎలా నడిపించుకోవాలో ఒకసారి విని పాటించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మరి ఈ విషయాన్ని గురించి మాట్లాడవలసిందిగా ఏఎస్ఐ సార్ని ఆహ్వానిస్తున్నాను. దానికి అలవాటు పడినట్టయితే ఇంటర్మీడియట్ స్టేజ్లో కానీ డిగ్రీ స్టేజ్లో కానీ దాని అలవాటు పడితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే కన్న తల్లిదండ్రిని సైతం వాళ్ళకి ఎదురు తిరిగి ఎటువంటి నిర్ణయం సరే తీసుకునే స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ గంజాయి వాడుతూ ఉంటే ఆడైనా మగైనా ఎవరైనా దాని తారతమ్యం ఏం లేదు. దాన్ని వాడే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కానీ తీసుకుంటున్నట్లయితే తాను ఒక సమాజంలో ఉండాలని, ఒక మంచి నడవడికలో ఉండాలని ఆ యొక్క దృక్పథాన్ని మర్చిపోయి చెడు దిశగా పయనిస్తూ ఉంటాడు. అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఎవడైతే ఈ యొక్క